కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి. హాయ్ ఫ్యాన్స్, మీకు చిన్న కథ చెప్పబోతున్నాను. ఇప్పుడు రోజుల్లో మనం ఉండే సిచ్యువేషన్ గురించి ఆ కథ. అనగనగా ఒక ఊర్లో ఇద్దరు పోరం పోగులు ఉన్నారు. ఆ పోరం పోగులు కలిపి ఒక పని వేసుకుంటారు. ఏదో పని అంటే చాలా చిన్నది. ఆ పని ఏదంటే బెల్లం బెల్లం తినేస్తుందని చిన్న పని వేస్తాడు. తినకపోతే ఏది ఇస్తారా? తినకపోతే ఏదంటే నా బెల్లంకి ఇస్తాను అంటాడు. అప్పుడు ఏమొచ్చి బెల్లం తెచ్చి అది ముందు పెడితే అది బెల్లం సగం తిని మిగతా బెల్లం అది భార్యకి ఇస్తాడు. ఏమన్నా నీ బెల్లం కొట్టిన వచ్చి నీ బెల్లం మా బెల్లంకి ఇస్తాను కానీ నాకైతే నువ్వు బెల్లం ఏమో తినలేదు అన్నావు కదా, నీ భార్యకి ఇచ్చాను సగం. నాకైతే తెలిసిన టైంకి ఇద్దరు కలిపి పెద్ద మంచి ప్రెసిడెంట్ గారికి వెళ్తారు. ప్రెసిడెంట్ కదా అలాగా అలాగా ఇద్దరు కింద మీద పడతాం. ప్రెసిడెంట్ కూడా చెప్పలేదు. ప్రెసిడెంట్ మాత్రం ఒక పని చేస్తాడు. ఆ పోకపోక పిల్లం నొచ్చుకొని వెళ్ళిపోతుంది ప్రెసిడెంట్. మీ తగు తేలితే తప్పు, మీ పిల్లల్ని ఇస్తారని ఆ ప్రెసిడెంట్ మా పిల్లం కొద్ది వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఏ తగు అయినా మనలో మనమే చూసుకోవాలి. అవన్నీ తగులాగా కాదు, తగు పడకపోతే ఏది లేదు కదా. మన స్వార్థమే మనం తినేది ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ ఎప్పుడు వస్తే తెలదు. ఆ తగు తేలిన తర్వాత మిగతా కాదు మీకు చెప్తాను. అది పిల్ల వచ్చిన తర్వాత అదేం చెప్తాను చూడు, అప్పుడు మిగతా కాదు నేను చెప్తాను. ఓకే హాయ్ ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో చెప్పండి.